ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడిలోకి అడుగు పెట్టడం ఎలా అని భయపడుతున్నావు, అవునా? అవును స్వామి, నేను అడుగు పెట్టడం అసాధ్యం కదా. మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడమే మన మంత్రబలానికి తెలుసు. ఓటమిని ఒప్పుకోకూడదు. మరి గుడిలోకి వెళ్ళడం ఎలా? మరో తాయితిస్తారా? తాయెత్తు ఇవ్వాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఆ తాయెత్తుని తయారు చేయడానికి ప్రతిరోజు అనుకూలం కాదు. ఆదివారం రావాలి, అమావాస్య కలవాలి, రుధిరంతో అమ్మకు అభిషేకం జరగాలి. అప్పుడు అమ్మవారు శక్తులను తాయెత్తులోకి ప్రవేశపెడుతుంది. కాబట్టి అది జరగడానికి నీకున్న సమయం సరిపోదు. మరి ఎలా స్వామి? ఏదో ఒక కారణం చెప్పి గుడికి వెళ్ళడం మానేమంటారా? నువ్వంత సులభంగా తప్పించుకునేదానివే అయితే నేనింత కష్టపడి నీ ముందుకెందుకు రావాలి? అటువంటి పనులొద్దు. మరి ఏం చేయమంటారు? నువ్వు వారి కోరిక మేరకు గుడికి వెళ్ళు. నీకెటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వు గుడిలో అడుగు పెట్టే విధంగా ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేయబోతున్నారు స్వామి? నా మాట నమ్మి వెళ్ళు. నీకు ఓ కార్యం అప్పజెప్పినప్పుడు ఆ కార్య సాధనలో నీకు ఎటువంటి ఆపద కలగకుండా రక్షణ కవచంలా నేనుంటాను. ఓం జటాయ నమః, ఓం కాపాలికాయ నమః, ఓం వనదేవతాయ నమః. గుడిలో ఏం జరగబోతుందో ఏంటో. మీ కాబోయే కోడలు ఎక్కడండి అత్తగారు? ఇంకా రాలేదేంటి? ఆ మాయ రాదు మేడం. ఎందుకంటే గుడిలోకి వెళ్ళడానికి తనకు భయం. అందుకే తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్తుంది చూడండి. అలా ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిందంటే మాత్రం మాయ గురించి చాలా లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. వీళ్ళ అండం మీరు వెండం భలే ఉంది నాన్న. 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. తనేమన్నా మనలాగా పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉండే మనిషా? వేల మంది ఉద్యోగులతో పెద్ద వ్యవస్థని రన్ చేస్తోంది. కాస్త ఆలస్యం అవుతుంది, ఓపిక పట్టండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాయని బ్యాట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినా మాయ వాటి నుంచి బయటపడుతుందే గాని భయపడదు. మాయకు నా వంశానికి మధ్య ఏనాటిదో బంధం ఉంది. అందుకే మనకు పరిచయమయ్యింది. శ్రీకర్కేమో భార్య కాబోతోంది. అటువంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. మాయ ఈరోజు రాకపోయినా, గుడిలో అడుగు పెట్టలేకపోయినా పెళ్లిని వాయిదా వేసుకొని మన నిర్ణయాలను మనం సవరించుకోవాల్సి వస్తుందమ్మా. మాయని గండం నుంచి ఎలా గట్టెక్కించాలనుకుంటున్నారు స్వామి? ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను దొరా. అమ్మ పంపించబోయే సందేశం కోసం ఎదురు చూస్తున్నాను. రాదు రాదు అన్నారు, వచ్చిందిగా. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ రేంజ్ లో దిగింది చూడండి. సామ్ అయితే నాకు అభయం ఇచ్చి వెళ్లారు, కానీ ఏం చేయబోతున్నారో ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు నేను గుడిలోకి ఎలా ప్రవేశించగలను? నాకు ఏదో చెడు జరగబోతోంది. అందరి ముందు దోషనైపోతాను. అర్చన అవనీలు చెప్పిన మాటలే నిజమైపోతాయి. నా దగ్గర దుష్ట శక్తులున్నాయని తెలిసిపోతుంది. ఆహా, ఆ నడక చూడండి, ఆ స్టైల్ చూడండి. మేడం సార్, మేడం అంతే. నువ్వు రావడం 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి నీ మీద ఎన్ని అభండాలు వేస్తున్నారనుకున్నావు? నీ మీద వీళ్లకున్న అనుమానాలు పోవాలి. నువ్వు గుడిలో అడుగు పెట్టి
వీళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పాలి. బోధపడింది తల్లి, అటులనే తల్లి. నువ్వు చెప్పిన విద్యనే ప్రయోగిస్తాను. అమ్మవారు ఏం పరిష్కారం చూపించింది స్వామి? పరకాయ ప్రవేశం. ఇంకెందుకు ఆలస్యం? గుడి ప్రవేశం చేయించండి. అసలు రూపం బయటపడుతుంది. ముందుకు నడవండి మేడం. పదమ్మా. అగ్ని ప్రవేశ పరీక్ష మొదలైంది సామి. మంటలు ఆర్పగలుగుతావా, లేదంటే మంటల్లో దహనమైపోతానా? వెళ్ళు, మాయను గండం నుంచి రక్షించు, నిర్దోషిగా నిరూపించు. తమరి ఆజ్ఞ. పదమ్మా. వెళ్ళమ్మా, అడుగు పెట్టు. పదమ్మా. మేడం, మీది మామూలు పాదం కాదు మేడం, బంగారు పాదం. అడుగు పెట్టండి. నీ వల్ల కాదు, నాకు తెలుసు. నిన్న కూడా నువ్వెందుకే రాలేకపోయావు. తాయెత్తు లేనిదే నువ్వు అడుగు పెట్టడం అసాధ్యం, అసంభవం. వీళ్లతో ఇన్ని మాటలు ఎందుకు అనిపించుకుంటున్నావు మాయా? మేమేమైనా నిప్పులు దూకమంటున్నామా? గంగలోకి దూకమంటున్నావా? గుడిలోకే కదా అడుగు పెట్టమంటున్నావు. నీ వల్ల కాదు అంటే నిన్న వీళ్ళు ఆరోపించింది నిజమని ఒప్పుకో. ఏంటమ్మా శిలలా ఉండిపోయావు? మాట్లాడవేంటి? ప్రవేశం, ప్రవేశం. నా శక్తి ప్రవేశించింది. దాని ప్రభావంతో ఇప్పుడు మాయ ఆత్మ వేదవతి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. తర్వాత వేదవతి ఆత్మ మాయలోకి ప్రవేశిస్తుంది.